ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసిన మండల బాడీకి ప్రతి గ్రామం నుంచి వచ్చిన మా సర్పంచ్ ప్రియమైన మా సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, గ్రామ అధ్యక్షులకు, మా పార్టీ కార్యకర్తలకు, అలాగే వేదిక పైన కూర్చున్న మా చైర్మన్ దుర్గేష్ గారికి, కాబోయే చైర్మన్ మా రవీంద్రన్న గారికి ఒక్కటి గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ పదే పదే ఏమంటారంటే సంకల్పం గొప్పగా ఉండాలి. ఏం గొప్పగా ఉండాలి? సంకల్పం అంటే ఏ రోజైనా ఎవరెస్ట్ శిఖరం నేను ఎక్కుతానంటే ఎక్కుతా. సార్ అవునా కాదు? సంకల్పం గొప్పగా ఉండాలి. కాబట్టి మీరు తప్పకుండా రాబోయే రోజులలో చైర్మన్ చేస్తా, ధైర్యంగా ఉండు. మా ఎంపీటీసీ వెంకన్న గారికి, ఇంగుర్తి మండల గ్రామ సర్పంచ్ రామవర్ధన గారికి, ఉద్యమకారుడు కొమ్మన్న గారికి, ఉద్యమకారుడు పాపం మైనార్టీ అయిన హాస్పిటల్ వదిలిపెట్టి ఒక ఏం చేయాలి ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్, కానీ చాలా అందరినీ ఎవరు తిట్టినా కొట్టినా పాపం అందరినీ పిలిచి కడుపులో పెట్టుకొని గత 2-3 సంవత్సరాల నుంచి మండల పార్టీ అధ్యక్షుడిగా నడిపిస్తున్న నజీర్ గారికి, అలాగే మీ అందరికీ చేదోడు వాదోడు ఆదుకుంటున్న మన గ్రేట్ ఎంపీపీ చంద్రమోహన్ గారికి, ఎప్పటికీ సహకారం ఉండాలి కదా మా దాంట్లో ఒకటి, అలాగే మా జనరల్ సెక్రటరీ కవటం శ్రీను గారికి, మా అయ్యా పేరు మర్చిపోయారు వెంకన్న గారికి, మాజీ సర్పంచ్, మనందరి వయసులో మన తండ్రి లాంటి వారు, నాకు చాలా సార్లు సలహాలు సూచనలు ఇచ్చి ఇట్లా ఉండాలి బిడ్డ అని చెప్పిన అయ్య గారికి, అలాగే రమేష్ గారికి, కింద కూర్చున్న మా సర్పంచ్ కొండబెట్టి లక్ష్మీనారాయణ, వీళ్ళందరూ ప్రతి ఒక్కరికి పేర్లు, అందరి పేర్లు చదవడానికి గంట వేస్ట్ అవుతుంది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి పేరు తెలుసు నాకు. కాబట్టి దయచేసి మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, కేసీఆర్ గారికి మా నియోజకవర్గ ప్రజల తరఫున, కార్యకర్తల తరఫున, నాయకుల తరఫున ఎవరు తెలంగాణ ప్రజల హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముక్కోటి దేవతలకు వారు ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో దినదిన బ్రహ్మాండంగా ఉండి ప్రజలను కాపాడాలి అని చెప్పేసి ఆ ముక్కోటి దేవతలకు దండం పెడుతూ, వారు ఆరోగ్యంగా ఉంటేనే మనం అందరం ఆరోగ్యంగా ఉంటాం, తెలంగాణ రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి దయచేసి అలా ఎవరితో తెలంగాణ ప్రజలు, కార్మికులు కానీ, కర్షకులు కానీ, ఉద్యమకారులు కానీ, ఇలా అన్నం పెట్టే రైతు బిడ్డలు కానీ, మా మహిళా సోదరులు కానీ, ప్రతి ఒక్కళ్ళు ఇలా ఈ ప్లేస్ ఆ ప్లేస్ అని లేదు. ప్రతి ప్లేస్ ఇవ్వడం కాదు, మనం మనుషులం కాబట్టి ఎక్కడో ఒక చోట చిన్న పొరపాట్లు ఉద్యమకారులు మర్చిపోవడమో, కొంత పార్టీ కోసం కష్టపడే వాళ్ళను అక్కడక్కడ కొన్ని పొరపాట్లు జరిగితే మీరు మనస్ఫూర్తిగా క్షమిస్తారని చెప్పేసి నేను మీ అందరికీ సభాముఖంగా కోరుకుంటూ, రాబోయే రోజులలో ప్రతి గ్రామం తిరిగి స్థానిక ఎలక్షన్లో న్యూట్రల్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో, ఎవరికైతే మంచి స్పందన ఉందో, మనం ప్రతి గ్రామంలో కూర్చుంటే తెలిసిపోతుంది. మనకు 10 మంది పేర్లు చెప్తే మన చిన్నప్పటి నుంచి మనం చూశాము. మనకంటే సీనియర్ నాయకులు, ఉద్యమకారులు మన వెంకన్న గారు ఉన్నారు. చాలా సీఎంలను చూశాడు అతను. కానీ ఈ సీఎంకు పడ్డ తిట్లు చరిత్రలో కూడా ఎవరు అన్ని తిట్లు పడలే. ఎందుకంటే ఆ గద్దె మీద కూర్చోడానికి ప్రపంచంలో ఉన్న భాష మొత్తం రంగరించి వాడేసిండు ఆయన.